అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హిరణ్యకశిపుడు లాంటి విచిత్రమైన వరాలను పొందిన రాక్షసుణ్ణి విఘ్నేశ్వరుడు ఏం చేశాడో ఈ కథలో తెలుసుకుందాం. ఒకసారి ఇంద్రుని అహంకారం చేత మాత్సర్యాసురుడనే రాక్షసుడు జన్మిస్తాడు. అతను ఘోర తపస్సు చేసి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. పరమశివుడు వరం కోరుకోమనగా అతను హిరణ్యకశిపుడు వలె ఒక విచిత్రమైన వరం కోరుతాడు. పంచభూతాల కలయికతోనైనా, త్రిగుణాలతోనైనా, మానవుల ద్వారానైనా, దేవతల ద్వారానైనా, ఋషుల ద్వారానైనా నేను నశించకూడదు. నాకు ఆరోగ్యం, అజేయత్వం, బ్రహ్మాండంపై పాలనా హక్కు ప్రసాదించండి అని అడుగుతాడు. ఆ వరంతో మాత్సర్యాసురుడు లోకాలను జయించడం మొదలు పెడతాడు. దేవతలు, ఋషులు అతని వేధింపుల నుండి రక్షణ కోసం దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించారు. అప్పుడు దత్తాత్రేయుడు దేవతలకు గం అనే బీజాక్షరంతో గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రజపం ద్వారా గణపతి వక్రతుండ అవతారం ధరించి సింహవాహనుడై సర్వ విఘ్నాలను చెరిపేసే శక్తితో ప్రత్యక్షమయ్యాడు. వక్రతుండు తన మహోన్నత శక్తితో మాత్సర్యాసురుడి సైన్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాడు. వక్రతుండుని శక్తిని చూసి మాత్సర్యాసురుడు భయపడిపోతాడు. చివరికి యుద్ధంలో అపజయం పాలవడంతో అతని అహంకారం నశించి నా దోషాలను క్షమించు స్వామి అని వక్రతుండుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు వక్రతుండు అతన్ని క్షమించి దుష్ట మార్గాన్ని విడిచిపెట్టమని ఉపదేశిస్తాడు. అప్పటి నుండి మాత్సర్యాసురుడు శాంత స్వభావంతో లోకాలలో సమతను కాపాడుతాడు. ముద్గల పురాణంలో ప్రస్తావించబడిన ఈ కథలో వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా చెప్పబడింది. మరియు మాత్సర్యాసురుడు మనలోనే మాత్సర్యానికి అంటే ఈర్షకు ప్రతీక. ఈ లోకం నాది, అందరికంటే నాదే పైచెయ్యి కావాలనే అహంకారంతో ఉన్నప్పుడు ఈర్షాసూయలు జనిస్తాయి. ఈ జగత్తు ఒక నాటకమే అని గ్రహించి సర్వం పరమాత్మకి అప్పగించి ఆయనను శరణు వేడినప్పుడు మనలో ఈర్ష నాశనమవుతుంది.